ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 5:15. దినములు చెడ్డవి గనుక. మీరంటే ఎవరు? మనమే. సమయాన్ని ఏం చేయనీయకూడదంట. ఏం చేస్తాడు? పగలు రాత్రి చదివే పనిలో ఉన్నాడు. మీరు కూడా అలా సమయాన్ని సద్వినియోగం చేస్తే, ఎక్కువ సమయాన్ని మీరు వాడుకుంటే ప్రయోజనకరంగా మారుతుంది. సమయాన్ని సద్వినియోగము చేయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఓరి అజ్ఞాని అని తిట్టారనుకో, నిన్ను ఓరి అజ్ఞాని అని తిట్టారనుకో, ఎలా ఉంటుంది మీ ముఖం? భలే తిట్టారు మేడం అంటారా? ముఖం మార్చేస్తారు. వాళ్ళు ఏం తిట్టారు తెలుసా? అన్యులు, ప్రభు నెరగనాళ్ళు. ఓరి అప్రాచ్యుడా అని తిట్టారు. అప్రాచ్యుడా అంటే పాశ్చాత్య దేశముల నుండి వచ్చిన వాళ్ళు కదా ఆర్యులు. వాళ్ళు కానివాడా అంటే ఇక్కడ పుట్టినోడా అని. ఇక్కడ పుట్టినోడిని అప్రాచ్యుడు అంటారు వాళ్ళు. పాశ్చాత్యం చూసారా? వారికి ఆర్యులు అని పేరు కదా, మరొక పేరు బ్రాహ్మణులు అని కూడా. సంబోధించేటప్పుడే ఆఫీసర్ని సంబోధించాలంటే మనల్ని ఏం రాయమంటారు? ఆర్య. మా తిక్కలోడు వాళ్ళ అబ్బాయికి ఆర్యన్ అని పేరు పెట్టాడు. ఎవరో కాదు, మా ప్రశాంతి వాళ్ళ పిల్లోడికి. నేను అన్నాను ఆర్యన్ అంటే ఏంటన్నా? ఆటో మీద రాశారులే. ఏమో తెలియదు అంటున్నారు. ఆర్యన్ అంటే ఏంటిరా? ఆర్యులు సింధు లోయలో గుండబడి ఇరాన్ ఆ ప్రాంతంలో నుండి, ఇజ్రాయిల్లో నుండి చెదిరిపోయిన వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దూడను చేసుకుని భారతదేశంలోనికి ప్రవేశించి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల మీద దండెత్తి దాడి చేసి వారిని ఓడించి నార్త్ నుండి సౌత్ వరకు విస్తరించారు. దిస్ ఈజ్ ద ఆర్యన్ హిస్టరీ, స్టోరీ కాదు. అప్రాచ్యుడు అంటే అది అర్థం, అజ్ఞాని. కానీ వాక్య ప్రకారంగా అజ్ఞాని ఎవరు? సమయాన్ని వ్యర్థం చేసేవాడు. దేవుడు మీకు ఎంతో సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, ఎన్నింటికి వెళ్తున్నారు? 10 గంటలకు వెళ్తున్నారు ఉద్యోగానికి. 10, 11, 12, 1, 2, 3, 4, 5, 7 గంటలు, 6 వేసుకుంటే 8 గంటలు జాబ్, 8 అవర్స్. కానీ మనకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటల్లో ఎన్ని గంటలు మీరు వాడుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? సమయాన్ని సద్వినియోగం. మనకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన జ్యూస్ షాప్ పెట్టాడు. జ్యూస్ తయారు చేస్తాడు. క్యాష్ కొరకు. జ్యూస్ దేనికి? కొన్ని గంటలు పని చేసుకుంటాడు. అద్భుతంగా ఆరాధన చేస్తాడు. అత్తగారి ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఆరాధన చేసి ప్రభువుని గణపరిచి మళ్ళా వచ్చి పని చేసుకుంటున్నాడు. ఇటు ఆరాధన చేస్తున్నాడు, అటు పని చేస్తున్నాడు. పాస్టర్ గారు ఒక్క సీజన్లో 2 లక్షలు వస్తాయని చెప్పాడు. జాగ్రత్త చేసుకుంటే సంవత్సరం వల్ల కష్టపడితే ఎంత వస్తుంది మీకు? నెలకు 10,000 వేసుకున్నా కానీ 1,20,000గా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మీరు సమయానికి మరి ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాలి. ప్రాధాన్యతను అంటే ప్రయారిటీ, దేనికి ప్రాధాన్యతనివ్వాలి? చూసారా? ఉదాహరణ చెప్తా. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ విన్నాను. మీరు కొత్త కొత్త విషయాలు దేవుడు ఇస్తాడు నాకు మీకు కూడా. డాక్టర్ ఎంఏ థామస్ గారు తన ప్రెగ్నెంట్ భార్యతో
అదిగో అక్కడ ఉంది కదా ఆయన ఫోటో, మీకు ఎదురుగా అక్కడ చూడండి, ఆ చివరి ఫోటో. ఆయన తన భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కేరళ నుండి లేక తమిళనాడు చెన్నై నుండి బయలుదేరి కోటా రాజస్థాన్ వెళ్ళడానికి బయలుదేరారంట. డబ్బులు ఉన్నాయా? లేవు. మరి ఎట్లా వెళదాం? సువార్త చేసుకుంటాం, నడిచి వెళ్ళిపోదాం అనుకున్నారంట. చిన్నపిల్లలు ఇద్దరు. ఇది ఎప్పుడిది? 65-70 ఏళ్ల క్రితం. ఆ చిన్నపిల్లల్లో ఒక పిల్ల ఇప్పుడు మన ఎస్తేర్ వాళ్ళ డైరెక్టర్ గారు అయ్యగారి పెద్ద కుమార్తె, 2 పిల్లలు, ఆడపిల్లలు. మగపిల్లడు కడుపులో ఉన్నాడు. స్నేహితులను తీసుకుని, భార్యను తీసుకుని సువార్త కొరకు వెళ్ళిపోవడానికని రెడీ అయ్యారండి. ఎవరో అడిగారంట, థామస్, మధ్యలో ఎవరైనా చనిపోతే ఏం చేస్తావని. వాళ్ళని అక్కడే పాతిపెట్టి కోటా రాజస్థాన్కి వెళ్ళాలని కదా దర్శనం. కోటా కొరకు ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. ఇంకొకరు చనిపోతే వాళ్ళను కూడా పాతిపెట్టి ముందుకు పెడతాం. ఒక్కొక్కరు చనిపోతే అందరినీ పాతిపెట్టి ఒక్కరెళ్ళి ఒక్క కరపత్రిక కోటా రాజస్థాన్లో పంచగలిగితే దేవుడు మా దర్శనాన్ని నెరవేర్చినట్లే అని చెప్పారండి. హల్లెలూయ. కానీ ఎవరు చనిపోకుండా ప్రభువు సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయ. బడంకుల గొప్ప సంగతి ఏంటి తెలుసా? రోజు సాక్ష్యం చెప్పేవాడు ఆయన. మీలో కొంతమందికి నేను ఏదైనా ఒక వాక్యం రెండోసారి చెప్తే ఇది నిన్న చెప్పినట్టున్నాడుగా, మర్చిపోయానా నేను, ఆయనే మర్చిపోయాడు అనుకుంటున్నారు. ఆయన తన సాక్ష్యాన్ని రోజు చెప్పేవాడు. కార్ షెడ్లో ఉన్నారంట ముందు రోజు వెళ్ళినప్పుడు. 14వ రోజు ఆయన పుర్రి బగలు కొట్టారంట. మై స్కల్ వాజ్ బ్రోకెన్ ఆన్ ద 14th డే అని చెప్పేవాడు. చూసారా? అయితే వాళ్ళు నడవడానికి బయలుదేరుతున్నప్పుడు సిద్ధపడిన వేళ బిల్ బ్రైట్ పేరు ఎవరైనా విన్నారేమో. క్యాంపస్ క్రూసేడ్ అనే ఒక పెద్ద సంస్థ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పరిచర్య చేసింది. క్యాంపస్ క్రూసేడ్. దాని ఫౌండర్ బిల్ బ్రైట్ ఆయన వచ్చారంట వాళ్ళ బైబిల్ కాలేజ్కి. వచ్చి మాట్లాడేటప్పుడు, మరి భారతదేశంలో మాకు పరిచర్య లేదు, ప్రపంచంలో ఆయా దేశాల్లో మేము పరిచర్య చేస్తున్నాం, ఇండియాలో కూడా మాకు ఒక డైరెక్టర్ కావాలి, డాక్టర్ థామస్. అప్పుడు మరి డాక్టరో కాదు ఆయన, థామస్ నువ్వు ఉంటావా అని అడిగారంట. ఆయన అన్నాడంట తడుముకోకుండా, అయ్యా మీరు కనుక ఒక నెల రోజుల క్రితం నన్ను ఈ మాట అడిగి ఉన్నట్లయితే, బిల్ బ్రైట్ గారు అడిగితే ఈ మాట చెప్తే ఎలా వెళ్తున్నారని అడిగాడండి ఆయన. రిజర్వేషన్ బుక్ అయిందంటే లేదండి. మరి ఎలా వెళ్తారు అంటే నడిచి వెళ్దాం అనుకుంటున్నారన్నారు. 70 ఏళ్ల క్రితం. అప్పుడు ఆయన నడిచి వెళ్ళడం కాదు, మీరు ట్రైన్కి వెళ్ళండి అని $25 ఇచ్చారండి. 70 years బ్యాక్ సుమార్. హల్లెలూయ, ఆమేన్. చూసారా? ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే, అది కూడా చెప్తే బాగా వినండి. వాళ్ళ వెబ్సైట్లో, మా ఇమాన్యుయల్ వెబ్సైట్లో ఈ పేర్లు పెట్టారు. ఒక్కొక్కరు మా గురించి పెద్దలు ఏమన్నారో రాస్తారు కదా. బిల్ బ్రైట్ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన గొప్ప దైవజనుడు. బిల్ బ్రైట్ మా గురించి ఏం చెప్పాడో తెలుసా? ఒకవేళ నా ధనమే కనుక ఇంత ప్రయోజనకరంగా వాడబడుతుంది అని నాకు తెలిసి ఉంటే నేను చాలా ఇంకా పెద్ద మొత్తంలో నా ధనాన్ని ఈ పరిచర్యలో వెచ్చించేవాడని అన్నాడండి తరువాత దినాల్లో. ఎందుకని? తరువాత బడంకులు పరిచర్య చూసి, ఇమాన్యుయల్ పరిచర్య చూసి ఎడారిలో సెలయేర్లు పరిగెత్తించాడు డాక్టర్ ఎంఏ థామస్ అండి. రాజస్థాన్ అంతా ఎడారి కదా, సువార్త లేని ప్రాంతాలు, ఒక్క చర్చి కూడా లేని ప్రాంతాల్లో వేల చర్చిలు కట్టిన దైవజనుడు డాక్టర్ ఎంఏ థామస్ గారు. హల్లెలూయ, హల్లెలూయ. వేల మంది అనాథ బిడ్డలను పెంచి పెద్ద చేసి, అసలు దేనికి పనికిరారు, రైల్వే స్టేషన్లో అడుక్కు తింటున్నారన్న పిల్లలను తెచ్చి గొప్ప మిషనరీలుగా చేసి ఇతర దేశాల్లోకి వెళ్ళి బోధించేటంత గొప్ప సేవకులుగా చేశాడు. అది ఆయనకి ఇవ్వబడింది దేవుని కృప. ఆ పరిచర్య ఎంతగా వృద్ధి చెందడం చూసి ఒకానొక దినాన బిల్ బ్రైట్ వచ్చి అన్నాడంట, అయ్యో ధనానికి ఇక్కడ
ధనం పెడితే ఇంత ప్రయోజనకరంగా వాడబడుతుంది అనుకుంటే ఇంకా చాలా ధనాన్ని నేను ఈ పరిచర్యలో ఇన్వెస్ట్ చేసేవాడిని కదా అన్నాడట. ఆ మాటలు రాశారు. ఏ ప్లేస్ వేర్ యూ కెన్ స్పెండ్ యువర్ టైం. నీ సమయాన్ని ఎక్కడ వెచ్చించవచ్చు, నీ ధనాన్ని ఎక్కడ వెచ్చించవచ్చు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడు అంటే మన బిడ్డల్లో ఒక బిడ్డ అనుకోండి. చాలా కష్టపడి 40 లక్షలు తెచ్చాడు. ఎవరినో నమ్మి వాడికి ఇచ్చాడంటే వాడు మొత్తం పట్టుకుపోయాడు. చాలా కష్టం. భార్య భర్త ఆ బిడ్డలను చూస్తుంటే, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎంతో వేదన. ఏం చేయగలం? 40 లక్షలు నేను ఇవ్వలేను కదా. 40,000 అయితే ఏదన్నా ఇవ్వగలను. ఏదన్నా 1-2 సార్లు చేసాను నేను కూడా. కానీ ఎంతో బాధ. వేర్ డూ యూ స్పెండ్ యువర్ మనీ, వేర్ డూ యూ స్పెండ్ యువర్ టైం. ప్రయారిటైజ్ చేస్తే, ప్రాధాన్యతల్లోనికి వస్తే మీ సమయాన్ని దేని కొరకు వెచ్చిస్తే ప్రయోజనం అంటారు? ఎంతోమంది బిడ్డలు పైకి వస్తున్నారుగా. అన్యులు, ప్రభువుని ఎరిగిన వారు, కూర్చున్న విశ్వాసులు మీ సమయాన్ని దేని కొరకు వెచ్చిస్తారంటే ఏం చేస్తారు? పోస్ట్ ఆఫీసులో దాచుకుంటారు కొంతమంది, ఎస్బీఐలో దాచుకుంటారు ఇంకొంతమంది, ఎల్ఐసిలో పెడతారు మరికొంతమంది. కానీ కొంచెం జ్ఞానంగా చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ పెడితే ధనం త్వరగా అభివృద్ధి చెందుద్దో అక్కడ పెడతారు. మీ సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తారు? అంతకన్నా పెద్దోళ్ళు, వాళ్ళ డాడీ ఉన్నాడు, వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు. ఇక వాళ్ళిద్దరికి మామూలు కాదులే, టామ్ అండ్ జెర్రీ వ్యవహారం. ఇప్పుడు 2-3 సార్లు విడాకులు ఇచ్చుకున్నారు, మళ్ళీ పుచ్చుకున్నారు, లైన్ అయ్యారు, రకరకాలైన వ్యవహారాలు. నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అసలు ఏమీ చేయడు రాజు, ఇటు పని అటు వేయడు, ఎందుకు నాకు చెప్పు అంటది. ఇటు పని కొడుకేమో అంత సాధిస్తే, తండ్రి ఏమో ఇతని దగ్గర కూడా ఉందా డబ్బు, తక్కువేమీ లేదు, ఒక 10-20 కోట్ల రూపాయల డబ్బు ఉంది, ఇంత కూడా ఖర్చు పెట్టడం. నన్ను అడుగుతుంది, నీకేమైనా ఇచ్చాడా? నేను ఏమి ఇచ్చాడంట. అంతే, ఎవడో దేవుడి కంటే అస్సలు ఇవ్వడం. లేవనుకుంటున్నావా? ఇన్ని ఉన్నాయని చెప్తుంది. ఎక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు సమయాన్ని? ఎక్కడ నీవు ఇన్వెస్ట్ చేస్తున్నావు, పొదుపు చేస్తున్నావు, ఎందులో పెడుతున్నావు నీ సమయాన్ని? వ్యర్థమైన వాటి కొరకు. అచ్చంగాయలు ఆడుతుంటే ఎంతమంది ఉంటారు క్రికెట్లో? 11 అనుకోండి. ఎవరో ఒక ఆయన ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. పనికిమాలినోళ్ళు ఒక 11 మంది అక్కడ ఉంటే, మరీ పనికిమాలినోళ్ళు ఒక 11 కోట్ల మంది వాళ్ళ ఎదురుగా కూర్చునేదే క్రికెట్ అన్నాడు. నేను అంటలేదు బాబు, వాడు అన్నమాట చెప్పు. మన దేశంలో ఆ సంగతి ఎత్తే కొడతారు కూడా. క్రికెట్ కొరకే బ్రతికేవాళ్ళు మన దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. మాకు ఒకడు ఉండేవాడు, మా క్లాస్మేట్ కాదు కానీ మా జూనియరు. క్రికెట్ జరుగుతుందంటే అక్కడ సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడని ఇక్కడ ఉపవాసం. ఇది మీ కొత్త జోక్ అనుకోమాకండి. శామ్యుల్ థామస్ గారు ఈ జోక్ 28 ఏళ్ల క్రితం వేశారు. ఉపవాసం. ఎంత సమయాన్ని అట్లా చేస్తున్నారు. నంబర్ 1 ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. దేవునికి మీ సమయాన్ని ఇవ్వాలి. ప్రాధాన్యతలలో మొదటి ప్రాధాన్యత ఎవరికో చెప్పండి? దేవునికి. నంబర్ 2 ప్రయారిటీ మీ కుటుంబానికి ఇవ్వాలి. చెప్పండి, ఎవరితో? కుటుంబంతో. ఒక తండ్రి చాలా కష్టపడుతున్నాడు పగలు రాత్రి. వింటున్నారు మీరు అందరూ? కానీ తండ్రి వచ్చేటరికి పిల్లాడు నిద్రపోతున్నాడు. పిల్లోడు లేవకముందే తండ్రి వెళ్ళిపోతున్నాడు. మమ్మీ, డాడీ ఏంటి మమ్మీ నాతో టైమే గడపట్లేదు అంటే, చాలా బిజీగా ఉన్నాను నాన్న అని చెప్పాడంట తండ్రి. ఈ మాటలు మీకు నాకు కూడా. ఈ స్టోరీ మీరు వినే ఉంటారు, బట్ ఐఎమ్ టెల్లింగ్ అగైన్. బాగా వినాలి. అప్పుడు ఆ పిల్లోడు అడిగాడంట, డాడీ ఏంటి నువ్వు ఎప్పుడు ఇంత బిజీగా ఉన్నావేంటి? మరి కష్టపడాలిగా నాన్న, ధనం రోజుకి ఎంత సంపాదిస్తావు డాడీ అన్నాడు. 5,000 సంపాదిస్తాను నాన్న అన్నాడు. అయితే డాడీ
నాకు ఒక 2,000 ఇవ్వు డాడీ అన్నాడు. ఎందుకురా? ఇవ్వు డాడీ అన్నాడండి. సరే కొడుకు మరి అడిగాడుగా, ఇవ్వాలా వద్దా? ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2,000 ఇచ్చాడు. 2,000 ఇస్తే ఇప్పుడు మరి పిల్లోడు అమ్మ ఇచ్చినవి దాచుకున్నాడు, నాన్న ఇచ్చినవి దాచుకున్నాడు మనకు తెలియదు. పిల్లోడి దగ్గర ఉన్నాయంట. వాటిని లెక్కేసుకుని అవి ఇవి లెక్కేస్తే మొత్తం ఎంత అయినాయి? 5,000 అయినాయి. ఈ 5,000 తెచ్చి ఎవరికి ఇచ్చాడు? డాడీకి ఇచ్చి, నువ్వు సంపాదించేది ఇదేగా రోజుకి, ఇదిగో నీ జీతం నేను ఇస్తున్నా, ఈ రోజంతా నా దగ్గరుండు, నువ్వు నా దగ్గరే ఉండు అన్నాడు. అప్పుడు డాడీ బుర్ర తిరిగిపోయిందంట. అమ్మో నాయనో, వీడికి ఎంత తెలివితేటలు వచ్చేసినాయి. పిల్లోడికి ఏం కోరిక? నాన్నతో, పిల్లలకు తల్లితో ఉండాలని, తండ్రితో ఉండాలని కోరిక ఉంటుంది. భర్తకు భార్యతో ఉండాలని, భార్యకు భర్త కాసేపు నన్ను బండెక్కించుకుని, చెప్పండి మిగిలింది మీరు, అటు ఇటు కికి కికి అని తిరగాలని. పిల్లలు బండి తోలుతున్నారనుకో, కారు తోలుతున్నారనుకో, నాన్నగారు ఉన్నప్పుడే దేవుడు మనకు కారు ఇచ్చాడు. ఆ కారులో ముందు సీట్లో కూర్చోబెట్టి నాన్న కొంచెం అటు ఇటు తిప్పుతుంటే, మా అమ్మ అయితే అంత పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది. మా అమ్మ పరిస్థితి ఏంటంటే, ₹1,00,000 ఉన్నా రూపాయికి అంత నవ్వుకోవడం నవ్వదు. ఎక్కడ కనబడదన్నమాట. తల్లిదండ్రులకు అలా ఉంటుంది, బిడ్డలకు అలా ఉంటుంది. పీపుల్ నీడ్ టు స్పెండ్ యువర్ టైం. మీరు మీ కుటుంబంతో, కొంతమంది మిలిటరీకి వెళ్తారు, నేను దానికి వ్యతిరేకం కాదు. జై జవాన్ జై కిసాన్ అన్నారు, అవును మంచిదే. కానీ మిలిటరీకి వెళ్ళావు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఇంకో చోటకి వెళితే ఎట్లా? కొన్ని సంవత్సరాలు చేసావు, వచ్చి భార్యతో బిడ్డలతో సమయాన్ని గడపాలి. మన రాష్ట్రంలో లేదు, కానీ కొన్ని రాష్ట్రాల్లో మరి ఎక్కువ బయటికి వెళ్ళే అలవాటు ఉంది. దుబాయ్, ఆ దేశం ఈ దేశం. ఏదో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసుకున్నావు, వచ్చేయచ్చు కదా. సమయాన్ని గడకపోతే ఎట్లా చెప్పండి? సమయాన్ని, కుటుంబం, అవసరమైతే భార్యను తీసుకెళ్ళు, బిడ్డలను తీసుకెళ్ళు, ఒక చోట గడిపితే మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయినాక కొంతమంది మై డాడీ ఈజ్ మై హీరో అని రాస్తారు, బతికుండగానే వాడిని 30 తిప్పలు పెట్టి. చనిపోయినాకేమో అమ్మని లెక్క చేయరు, నానా తిప్పలు పెడతారు. చనిపోయిన తర్వాత పెద్ద ఫోటో పెట్టి, అసలు మా అమ్మ ఎంత కష్టపడింది అనుకున్నావు, మా నాన్న లేకపోయినా మా అమ్మే అన్నీ. కొంచెం ఆగమ్మా, నువ్వు ఆగు, మీ అమ్మని ఎన్ని తిప్పలు పెట్టావు ఆగు అనాలి మన ప్రక్కనుండి. ఇదే రక్షణ దినం, ఇది అనుకూలమైన అమ్మను ప్రేమించే సమయం, డాడీని ప్రేమించే సమయం, బిడ్డలను ప్రేమించే సమయం, తల్లులను ప్రేమించే సమయం. ఇంకొక విచిత్రమైన అనుభవం చెప్తాను, ఇటు కూడా వినండి. ఈ దినాల్లో దేశం అంతా ట్రెండ్ ఏంటో చెప్పనా? అమ్మని నాన్న మాత్రం పట్టించుకోరు, అమ్మని ఎక్కడ గుడిచేసి అక్కడ పడేస్తారు. ఇదిగో ఇసుకిచ్చమాక, మా ప్రాణం తెస్తున్నావు, అక్కడ కూర్చో, నీకు ముసలిది అయ్యే కొద్దీ చాదస్తం పెరిగిపోయింది, అక్కడ ఉండు అంటారు అమ్మని. పిల్లల్నేమో ఇదిగో మెళ్ళ మీద ఎక్కించు తిప్పుతారు, మా నానే, మా బుజ్జే, మా గుజ్జే. మా పిల్లలంటేనేమో విపరీతమైన ప్రేమ, తల్లిదండ్రులు అంటేనేమో చిరాకు, విసుగుడు. కానీ ఒక సంగతి తెలుసా, వాళ్ళు కూడా మిమ్మల్ని ఇంతకన్నా ఎక్కువగా ప్రేమించారు నేను, కానీ నువ్వేం చేస్తున్నావు? దూరం పెడుతున్నావు. ఇంకో సంగతి కూడా చెప్పనా, నువ్వు మురుచుకుంటున్నావే ఇప్పుడు వాళ్ళు కూడా రేపు నిన్ను ముందు బయటికి నడవమన్నానా, ముందు బయటికి నడు అంటారు. కొంతమంది ఇంకొక స్టెప్ వేసి తీసుకెళ్ళి చెప్పరేంట్రా వృద్ధాశ్రమంలో పెడతారు. ఇంకొంతమంది మరొక స్టెప్ వేసి తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా బెటర్ వృద్ధాశ్రమంలో పెట్టేవాళ్ళు. చెప్పండి, చల్లగా ట్రైన్ ఎక్కించుకెళ్ళి ఏ వరంగల్లోనూ వదిలేసి వస్తారు. అయ్యా,
రిలేషన్స్. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి, సెకండ్ ప్రయారిటీ కుటుంబానికి, థర్డ్ ప్రయారిటీ పరిచర్యలో సేవకు కూడా మీరు కొంత సమయాన్ని కేటాయించాలి. నిన్నల్లా చెప్పా ఈ వాక్యం మీకు. నీ మందిరానికి నువ్వేమన్నా సేవ చేస్తున్నావా? ఫ్యానులు దొడవచ్చుగా. దేవుని కృపను బట్టి మన బిల్డింగ్ అంతా నీట్గా ఉందా లేదా? దేవుని సన్నిధి కదా. నంబర్ 1 ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి, నంబర్ 2 ప్రయారిటీ కుటుంబానికి ఇవ్వాలి, నంబర్ 3 సేవలో గడపాలి. సేవలో కొన్ని గంటలైనా గడపాలి. సేవలో, పరిచర్యలో, సువార్తలో, క్లీనింగ్లో. క్లీనింగ్ కూడా సేవలో భాగమే, పరిచర్యలో భాగమే. శుభ్రతలో మీరు రాకపోయినా మీ ఇంటి చుట్టూ ఆదివారం నాడు కొంత క్లీన్ చేయమని చెప్పాను. వాళ్ళు క్లీన్ చేయరు, మనం చేస్తున్నాం. మీరెందుకు పాస్టర్ గారు, మీరెందుకు? శ్మశానంలో అశుభ్రత, ఇంటి దగ్గర అశుభ్రత, ఇంటిలో అశుభ్రత, ఎక్కడ చూసినా అశుభ్రత. కిచెన్ శుభ్రంగా కడుక్కోకూడదు, లెట్రిన్ శుభ్రంగా కడుక్కోకూడదు, కొండలు శుభ్రంగా తోమకూడదు. కొంతమంది లోపలే తోముతారంట, పైన ఎట్టున్నా పర్లేదంట. లోపల శుద్ధి ఉండాలి అంటున్నాడు ఒక ఆయన. పైకి ఏముంది, తెల్లబట్టలు ఎత్తే సరిపోద్దేంటి? లోపల బయట కూడా ఉంటే మంచిదని నా ఉద్దేశం. హృదయం అంతా శుభ్రమేనంట. పళ్ళుదోమేమో 7 రోజులైంది, పక్కన కూర్చోలేకపోతున్నాం. నా హృదయం మల్లెపువ్వు అయ్యగారు, వాసన, సువాసన. హృదయం మల్లెపువ్వే, పొళ్ళే. వారం రోజుల నుంచి కూడా తిరుగుతున్నాం. ప్రయారిటీ నంబర్ 1 దేవునికి, నంబర్ 2 కుటుంబానికి నీ సమయాన్ని గడపాలి, నంబర్ 3 సేవలో గడపాలి, నంబర్ 4 పని చేయాలి. బ్రతకడానికి ఏం చేయాలి? పనిలో స్థిరంగా ఉండాలి. ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని అంతా కంప్లీట్ చేసి, అక్క పని కంప్లీట్ చేశాను, నన్ను వెళ్ళమంటారా అని అడగాలి. అల్లరి పిల్లలు అయితే ఏం చేస్తారు? పనిలో అటు నుంచి అటు పాస్ కంటారు, వెళ్తారు, అటు నుంచి అటు వెళ్ళి ఆడుకుంటారు. అలాంటి వాళ్ళు జీవితంలో ఏమీ పని పిచాచుల్లాగా మీరు ఉండాలి. ఏదో ఒక పని, చిన్న పనులు, వ్యాపారాల్లో కూడా ఆమె వ్యాపారము చేత, అనుభవ జ్ఞానము చేత తెలుసుకున్నాడు. నా ఉద్దేశం ఏంటో చెప్పనా మీకు? స్త్రీలు పురుషులు కూడా 31వ అధ్యాయం సామెతల గ్రంథం కంఠస్థం చేయండి. మరి నేను మా ఆవిడ కన్నా డబల్ అని 31వ అధ్యాయం ప్రకారం మీరు దానికన్నా డబల్ చేయడానికి వర్క్. 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీని బైబిల్ ఏమందంటే చెప్పండి? గుణవతి అయిన భార్య, జ్ఞానవంతురాలు. మీ తల్లిదండ్రులు ఎందుకు పెట్టారు తెలుసు? ఇక్కడ మిమ్మల్ని బతుకుతారు, బాగుపడతారని. అదేగా, చాలా సింపుల్. ఈరోజు వర్తమానం తీసుకుంటే చాలు, మీరు ప్రయోజకులు అయిపోతారు. సద్వినియోగం చేయాలి సమయాన్ని. ఇంకా 5 పాయింట్లు ఉన్నాయి. ఎన్ని పాయింట్లు అయినాయి? 1 పాయింట్ అయింది. 1 పాయింట్లో సబ్ పాయింట్లు 4 అయినాయి. ప్రయారిటైజ్ చేయాలి, ప్రాధాన్యతలు ఎంచుకోవాలి. ఏది ప్రధానమైనది, ఏది రెండవది, ఏది మూడవది, ఏది 4వది అనే దాన్ని బట్టి మన సమయాన్ని కేటాయించాలి. చూసారా? అవసరాన్ని బట్టి కేటాయించాలి. మొట్టమొదటి ప్రధానం దేనికి ఇవ్వాలి? ప్రాధాన్యత దేవునికి. 2వ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? కుటుంబానికి ఇవ్వాలి. 3వ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? దేవుని పనికి, అంటే సేవలో సహకారానికి. విశ్వాసులుగా చెప్తున్నా, మేమనుకోండి, మేము కూడా అంతే. 3. 4వది మన పని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరాలండి ఖాళీగా కూర్చున్నాడా, పని చేశాడా? ఏసయ్య ఒక్కడే కట్టాడంట ఇల్లని. మరి ఎక్కడ చదివాడు? ఏ కామెంటరీలో చదివాడు? ఫిలిప్ చెప్పాడు ఒకరోజు. అంటే వడ్రింగ్ వాడు కదా తన తండ్రి అయినా యోసేపు. పని నేర్చుకుని ఉంటాడా? నేర్చుకోలేదు ఏసయ్య. కొంతమంది అటు పని ఇటేరు. మన నాయకుడు, మన ప్రధాన యాజకుడు, మన కాపరి, మన ప్రధాన కాపరి, మన పాదిరి
మన మాదిరి, మదిరి కాదు మాదిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య గొప్ప వర్కర్. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. 30 సంవత్సరాలు నేర్చుకున్నాడు. 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు. మీ వయసు ఎంత? కొంతమంది వయసు అడిగామనుకో అంటారు. మొన్న ఎవరో పెద్ద ఆవిడ కనపడితే ఆరోగ్యరీత్యా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే, అమ్మగారు మీ వయసు ఎంతన్నా? అయ్యగారి కంటే చిన్నదాన్నేనండి. ఆడోళ్ళండి, స్త్రీలు స్త్రీలే. పురుషులైనా తక్కువేం కాదు, మనం కూడా. అయ్యగారి ఫోటో ఎప్పటి నుంచో ఒకే ఫోటో ఉండేది, చెక్కినట్టుగా ఉండేది. అదే ఫోటో వాడేవాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత చల్లపల్లి సభల్లో వేరే ఫోటో వేశారు. నాకు కొంచెం ఏంటి ఈ ఫోటో వేశారు, ముసలాయిన్లాగా ఉన్నాడుగా అనుకున్నా. ఒకరోజు వెళ్ళినప్పుడు, అయ్యా ఈ ఫోటో కూడా వేస్తున్నారండి సభల్లో, పలానా చోట అని చెప్పలేదు కానీ అన్నా, ఈ ఫోటోలో మీరు కుర్రోళ్ళలాగా ఉన్నారండి అన్న. ఇదివరకు ఫోటో చూపించు. అది ఎప్పుడుదో కాదు నాన్న, ఈ మధ్యకాలంలోదే, ఒక 2 సంవత్సరాల తేడా అంతే అంటున్నాడు ఆయన. అంటే ఏంటి, నేను నువ్వు అనుకున్నంత ముసలోడినేమి కాదని. వాట్ ఈజ్ యువర్ ఏజ్? మీ వయసు ఎంత? ఈ వయసు వరకు ఏం చేశారు? అలెగ్జాండర్ ది గ్రేట్ 33 సంవత్సరాలకే ప్రపంచాన్ని జయించిన పేరు తెచ్చుకున్నాడు. నేను మిమ్మల్ని పక్కింటి వాళ్ళని కొట్టండి, అన్నం వండి, ఒక ఆవిడ అన్నం వండుతానే ఉంది. ఏనాడు నెత్తిని పోశారో నిప్పులు, నా కర్రమిట్లా కాలిపోయిందని ఎడుతుంది అన్నం వండుతా. సరే మొత్తానికి వండింది, అక్కడ వార్చింది, పెట్టింది. వండి పెడితే కనీసం ప్లేట్లోనన్నా పెట్టుకు తినలేవా అన్నం. అలా ఇంకొక అరగంట తిట్టింది. ఇప్పుడు అట్టట్టట్టట్ట వాడు మామూలుడు కాదు, ఎన్ని తిట్టినా కానీ నువ్వు పెడితేనే తింటాడంట. రక్తమే. కొంతమంది మొండి సెకండ్లు ఉంటారు, ఎన్ని తిట్టినా పర్లేదులే, చేసేది కాసేపు తిడద్ది, పెట్టేది పెడుతుంది. కొంతమంది ప్లేట్లో పెట్టేక మొదలెడతారు తిట్లు. మంచి పద్ధతి కాదు. మీరు పని చేయమని చెప్పాను కదా, స్తోత్రం చెప్తూ పని చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటూ పని చేయాలి, దీవిస్తూ పని చేయాలి. ఇతరులకు దీవెనకరముగా దేవుడు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.